లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? అనుకోని విధంగా కుటుంబ పెద్ద దూరమైతే వారసులకు ఒక్కసారిగా అయోమయం ఏర్పడుతుంది. అతని పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకుల ఖాతాల్లోని నగదు, ఇతరులకు ఇచ్చిన డబ్బు వసూలు, ఇలా పలు విషయాల్లో ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో అర్థం కాదు. అలాగే ఆస్తులుండి వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తికి సంబంధించిన వారసులు ఆ ఆస్తిని పొందాలన్న వారసత్వ ధృవీకరణ పత్రం కావాల్సిందే. దీంతో అతని బ్యాంకు ఖాతాల తాలూకా డబ్బు, ప్రోనోట్ల మీద రావాల్సిన బాకీలు కానీ, అతని పేరు మీద ఉన్న షేర్లు, దాని మీద వచ్చే రాబడి పొందడం కోసం అతని ఆమె జీవిత భాగస్వామికో సంతానానికో కోర్టు ఇచ్చే ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. దీనికోసం స్థానికంగా సంబంధించిన సివిల్ కోర్టు ద్వారా కోర్టులో దావా పద్ధతిలో అర్జీ పెట్టుకోవాలి. హైకోర్టు ఆవరణలో ఉన్న రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ జనరల్ కూడా 10 లక్షల పరిమితికి లోబడి ఈ తరహా ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. తప్పుడు సమాచారం ఇస్తే అది శిక్షార్హమైన నేరం. వారసత్వ హక్కులున్న వ్యక్తులందరి పేర్లు, వారి హక్కులు, వాటాలతో పాటు వారిలో ఎక్కువ అధికారం, అర్హత ఉన్న వారికి ధృవపత్రం జారీ చేస్తారంట. ఇవన్నీ కూడా మనం వే2 న్యూస్లో నుంచి తీసుకున్నటువంటి న్యూస్.